డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. చాలా ఫాదర్స్ అండ్ స్టోరీస్ మనం చూసేసాం. సముద్రగని గారు చాలా చేశారు. నేను అంటాను, డాడీ క్యారెక్టర్ అంటే ఇంక మీరే సార్, ఎక్కడ చూసినా సరే. అంటే ఈ కథలో మేము ఇప్పటి వరకు ఎక్కడ అంటే చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. ఏదైతే నేను ఈ కథలోంచి ఒకటి నమ్మానో అది యూనివర్సల్గా ఈ ప్రపంచంలో మరి ఎక్కడొచ్చిందో లేదో అయితే నేనైతే చూడలేదు, చదవలేదు. ఆ పాయింట్ ఒకటి ఉంది. అది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. మీరు ఈ సినిమా చూసిన తర్వాత రామం లాంటి ఫాదర్ ప్రతి ఇంట్లోనూ ఉంటారు, కానీ రాఘవ లాంటి కొడుకు కోటిలో ఒకడు కూడా ఉండడు. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నచ్చింది నాకు. రెండు ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో అదే సినిమాలో జరుగుద్ది, కానీ మనం అనుకున్నప్పుడైతే జరగదు. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఒక డ్రామాని ట్రావెల్ చేయడం చాలా కష్టం. అది ఒక థ్రిల్లర్ సినిమాలకి ట్విస్టులు పెట్టచ్చు, ఒక యాక్షన్ సినిమాకి, కమర్షియల్ సినిమాకి పెట్టచ్చు, కానీ ఒక డ్రామాలో అది కుదిరింది. ఆ రెండు వేరు వేరే, కానీ ఈ జానర్లోకి ఆ స్క్రీన్ ప్లే, ఆ ట్రీట్మెంట్ యాడ్ అవ్వడం ఈ కథలో ఉన్న ఒక కిక్ అది. మీరు రేపు 21వ తారీఖు సినిమా చూసిన తర్వాత నేను ఏం దాచానో అనే విషయం మీకు అర్థం అవుతుంది. మీరు ఇప్పటి వరకు చూసింది ఏదైతే ఉందో అది 1% అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో బేసికల్లీ ఇలా చూడండి, తండ్రి కొడుకు ఇలా పోస్టర్స్ మీద కొన్ని అరుదుగా ఉంటాయి బేసికల్లీ. అండ్ థింగ్ ఏంటంటే మీరు మీ కెరియర్ మొత్తంలో ఫిల్మోగ్రఫీలో గ్యాప్ వచ్చింది ఎక్కడంటే స్టార్టింగ్ జగడం వరకు కొంచెం గ్యాప్ వచ్చింది, జగడం తర్వాత మళ్ళీ పుంజుకుంది, ఎక్కడ ఇప్పుడు దాకా గ్యాప్ లేదు. మళ్ళీ దీనికోసమే కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నా. నేను బేసిక్గా బాగమతి సినిమా తర్వాత నేను చేసిన సినిమా ఏదైనా ఉందంటే అదే సినిమా హిందీలో చేయడము. హిందీ ప్రొడక్షన్ లవ్ రంజన్ గారి ప్రొడక్షన్లో ఒక మూకీ సినిమా చేశాను నేను. అది వచ్చి మా పిల్ల జమీందార్ అశోక్ గారి డైరెక్టర్ అనమాట. ఆఫ్టర్ పుష్పక విమానం తర్వాత మాటలు లేకుండా 2 గంటల సినిమా చేసాం. అది రెహమాన్ గారి మ్యూజిక్ దానికి. అది కొన్నాళ్ళు నడిచింది. నడిచినాక ఎక్కడో విమానం సినిమా టీవీ షోలు చేస్తున్నప్పుడు విమానంలో ఒక క్యారెక్టర్ నచ్చింది, చేసాం. ఆ తర్వాత ఎందుకో ఈ స్క్రిప్ట్ నన్ను అడిగిందనమాట, నువ్వు ఇంకెవరికి కనపడకు, ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్రెష్ ఫీల్తో రావాలి అని. 2 years ఈ స్క్రిప్ట్ కోసమే, అంటే టైం కేటాయించలేని వేరే సినిమాలకి నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఈ సినిమా కూడా ఇబ్బంది పడకూడదని 2 ఏళ్ళు తీసుకున్న గ్యాపే అది. వచ్చినాయి అరకొర, కొన్ని వచ్చినాయి, కొన్ని మనకు నచ్చలేదు, కొన్ని మనం టైం స్పెండ్ చేయలేదు. కానీ మధ్యలో బుజ్జిలారా చేశాను నేను. అవును, బుజ్జిలారా తర్వాత ఇది నాకు ఎందుకో బాగా కిక్ అయింది. అంటే బేసికల్లీ ఇప్పుడు మీ వర్త్ వెయిటింగ్ అనిపించింది నాకు. అంటే బికాజ్ ఇంత గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడు సముద్రకని అండ్ ధనరాజిన్ అని చెప్పి మీ ఇద్దరు ఫొటోస్ పడడం ఫేస్, అంటే మీరు ఎర్న్ చేశారు ఇది. సముద్రకని గారిని మీరు ఇప్పుడు అంటే మీరు కథతో ట్రావెల్ అయ్యి మీరు డైరెక్ట్ చేసి మీరు ఎర్న్ చేశారు, కష్టపడి ఎర్న్ చేసిన క్యారెక్టర్ ఇది. మిగిలినవన్నీ ఒక డైరెక్టర్ మిమ్మల్ని గుర్తించి తీసుకున్నది అయితే మీరు సంపాదించుకున్నారు చేతులారా. బట్ వర్త్ వెయిటింగ్ అన్న, వర్త్ వాచబుల్ అని, అంటే మీ లైఫ్ లో ఒక వర్త్ వాచ్ ఫిల్మ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈనియే బుచ్చుడు క్యారెక్టర్స్ ఉన్నాయని ఫాదర్ కింద, విఐపి క్యారెక్టర్, లేదంటే డాన్, కాలేజ్ రఘువరన్, అదే విమానం, అన్ని ఫాదర్, అన్ని డిఫరెంట్. అప్ప, ఓకే, అది తర్వాత మొన్న సూపర్ డూపర్ హిట్ అయింది ఆయన సినిమా తిరుమానికం. ఇట్లా నానంటే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు ఆయన. అన్ని తెలిసి కూడా ఇప్పుడు మీ పక్కన ఇప్పుడు యాక్సెప్ట్ చేశారంటే బేసికల్లీ స్ట్రాంగ్గా మాట్లాడుకుంటే మీకు కొంచెం మీ ఇద్దరికి కొంచెం రేపో బాగా బిల్డ్ అయి ఉంటుంది విమానం టైంలో. బట్ స్టిల్ ఆయన ఆలోచిస్తారు, ఇన్ని తండ్రి క్యారెక్టర్లు చేశాను, ఇది ఎందుకు చెయ్యాలి, మొహమాటానికి వెళ్ళిపోయి మనిషి. నన్ను కూడా ఎవరైనా అడిగితే నేను కూడా ఆలోచిస్తాను ఖచ్చితంగా. అలా ప్రతి యాక్టర్ ఆలోచిస్తారు. ఆయన నాకు తండ్రిగా చేస్తున్నారు అనే విషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. ఇన్ కేస్ ఈ కథ విమానం సినిమా అప్పుడే రైటర్ శివప్రసాద్ గారు ఈ కథ చెప్పినప్పుడు విమానం సెట్లోనే నేను కూర్చొని ఉంటే పక్కన ఆయన కూర్చున్నారు, విమానం షూటింగే జరుగుతుంది. నెక్స్ట్ ఏంట్రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటన్నాడు. శివప్రసాద్ గారిది ఇంకో కథ విన్నానన్నా, అది నా కోసం ఆయన ఇచ్చేస్తానన్నారు, ఎందుకో అది నాకు మైండ్లో తిరుగుతూనే ఉందంటే, ఏంట్రా అది అని అంటున్నారు. కరెక్ట్గా ఒక 5 to 10 minutes లోపలే నేరేట్ చేశా. ఇందులో ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లం అని ఆయన అడిగారు. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని న్యూస్, మీరు చేస్తారా అన్న. నాకు ఏరా కథ అద్భుతంగా ఉంటే ఇలాంటివి ఏరా చేయాలి మనం. అప్పుడు నేను ఏ ప్రొడక్షన్ హౌస్కైనా చెప్పేయచ్చా మీరు చేస్తున్నారని, ఎవరికైనా చెప్పి నేను చేస్తున్నానని మాట ఇచ్చారు ఆయన. ఆ మాట ఇచ్చిన తర్వాత నేను ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళడము, దాని తర్వాత ఈ సినిమా ఇంతవరకు రావడం జరిగింది.